హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక పునరుద్ధానపు రోజు. మన ప్రభు మరణించి తిరిగి లేచి ఉన్నాడు. సజీవుడైన దేవునిని మనం ఆరాధిస్తున్నామని గుర్తు చేసుకోవడానికి, ఆయన రక్తమిచ్చి కొన్న వధువు సంఘములో పాలిభాగస్తులుగా ఉన్నామని, వరుడైన క్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడని జ్ఞాపకం చేసుకొని ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి మన చుట్టూ ఉన్న వారు సిద్ధపరచుకోవడానికి, ప్రేమ చూపించుటకు, ఒకరినొకరు పురికొల్పుకొనుటకు మనం దేవుని మందిరాలకు వెళ్ళాలి, సమాజంగా కూడాలని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రబోధనాన్ని ఘనంగా ఆచరిద్దాం. ఆలయాలకు వెళ్ళి ఆయన్ని ఆరాధించుకుందాం. ఒక చిన్న ధ్యానం అందుకు ముందుగా. ప్రభువా, నీకు వందనములు. మరొకసారి నీ నామంలో నీ మాటతో మా దినచర్యను ప్రారంభిస్తుండగా దీవించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవును, మీరు మందిరానికి వెళ్తున్నారా? వెళతారా? వెళ్తున్నామండి అంటున్నారు చాలామంది. నేను గమనించి చూచింది ఏంటంటే, చాలామంది లాక్డౌన్ తర్వాత మరి ముఖ్యంగా మందిరాలకు వెళ్ళటం మానేస్తున్నారు. లైవ్లో చూసుకొని సరిపెట్టుకుంటున్నారు. నో ఇంటరాక్షన్. లైవ్లో చూస్తున్నప్పుడు మీరు ఒక పక్కనే వింటున్నారు అంతమట్టుకే, కానీ అక్కడ ఇంటరాక్ట్ అవ్వడానికి లేదు. పక్కన వారితో, చుట్టూన్న వారితో కలిసి ఆరాధించే భాగ్యం, ఆ మందిరంలో ఉన్న సన్నిధిని నీ ఇంటిలో లేక నువ్వు ఉన్న స్థలంలో పరిపూర్ణంగా నీవు అనుభవించలేవు. మందిరాలకు వెళ్ళేది మనం దేవుని మాటలు నేర్చుకోవడానికి. నాకు వచ్చేసు ఇప్పుడు ఏంటంటే, మన క్రైస్తవులు ఎలా ఉన్నామంటే, బైబిల్ అంతా మేము వినేసామండి, చాలా వాక్యాలు వినేసాం, మేము సంవత్సరాల తరబడి మందిరాలకు వెళ్ళి వస్తున్నాము, మేము ఇంట్లోనే ఆరాధన జరిగించుకున్నాం. ఇంకొక రకం మనుషులు ఏంటంటే, విశ్వాసులు ఏంటంటే, మనుషులందరూ కాదు, విశ్వాసులు చాలా విచారంగా బాధగా చెప్తున్నారు. మందిరానికి వాళ్ళ కన్వీనియంట్ అయిన టైంలో, వాళ్ళ కన్వీనియంట్గా ఉన్న, అనుకూలంగా ఉన్న సమయాలలో జరిగే ఆరాధనలకు వెళ్ళడానికి ఆశపడుతున్నారు. ఈనాటి బోధకులు కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా అనేక సర్వీసెస్ పెడుతున్నారు. మార్నింగ్ సర్వీసు, మధ్యాహ్నం సర్వీసు, ఆఫ్టర్నూన్ సర్వీసు, ఈవినింగ్ సర్వీసు అని. ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్, ఫోర్త్ సర్వీస్, ఫిఫ్త్ సర్వీస్, సిక్స్త్ సర్వీస్, సెవెంత్ సర్వీస్ అని బిట్టుగా వాక్యాన్ని చెప్పిందే చెప్పేస్తారట కొంతమంది సేవకులు, పాడిందే పాట అన్ని సర్వీసుల్లో పాడతారట మరి కొంతమంది. కానీ ఒక రిపిటేషన్ లాగా, ఒక అలవాటుగా, ఆచారంగా సంఘమంతా కలిసి ఏకహృదయంతో ప్రార్థించినప్పుడు, సంఘమంతా ఏకీభవించి ప్రభువును స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, సంఘమంతా ఆసక్తితో ప్రార్థిస్తున్నప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇవాళ సంఘంలోనే 7 బ్యాచ్లు అయితే, 7 ముక్కలైతే అప్పుడు ఎలా ఐక్యత ఉంటుంది, ఎలాగ బలమైన దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఒక ఆఫీస్కి వెళ్తే ఎన్ని గంటలు కూర్చుంటారండి మీరు? 8 అవర్స్ పని చేయాలి కదా, 10-12 అవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఇవాళ. లేకపోతే శాలరీ లేవు. ఒక బ్రేక్ ఇస్తే ఒక ½ అన్ అవర్ బ్రేక్ ఇస్తున్నారు. మరి దేవుని మందిరంలో ఆదివారం నాడు కనీసం ఒక 8 అవర్స్ గడపొద్దా? 8 అవర్సా? 8 గంటల ఆరాధన. అవును, లోకంలో వారమంతా చేసినంత కనీసం ప్రభు సన్నిధిలో గడపటం ఎంత ధన్యం. జీతం కోసం ఉద్యోగాలు చేస్తున్నావు, దీవెన కోసం మందిరంలో గడుపు. నీవు మందిరానికి రావటం వల్ల సేవకుడికి ఉపయోగమో, పాస్టర్కి ఉపయోగమో, సంఘానికి మేలు అనుకుంటున్నావేమో, కానీ అది మీకు అవసరమన్న సంగతి మర్చిపోతున్నారు. పాస్టర్ గారులు మేము వెంటబడి మీరు మందిరానికి రండి అంటే వాళ్ళకేదో లాభం, మీ దశంభాగాలు వస్తాయని, మీ కానుకలు వస్తాయని, మా చర్చిలో ఇంత మెంబర్స్ ఉన్నారని చెప్పుకోవడానికి ఆయనకి వీలవుతుందని దయదలిచి మీరు మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారేమో. బలవంతం చేస్తుంటే వస్తున్నారేమో, ఉబ్బిస్తుంటే ఊరిస్తుంటే వస్తున్నారేమో. అవునండి, ఈరోజు ఇలాంటి రకరకాల తెగలు తయారైనవి. కొందరు వారికి అనుకూలమైన బోధకులను సిద్ధపరచుకుంటారని బైబిల్లో ఆ రోజే రాయబడి ఉందండి. నీకు నొప్పి కలిగినటువంటి, నీ స్థితిని బయట పెట్టనటువంటి, నిన్ను మెచ్చుకునేటువంటి, నీకు చెవులు దొరద తీర్చేటువంటి, కల్పనా కథలతో కూడిన అద్భుత ఆశ్చర్య కార్యాలతో, ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు అనే అంశాలతో ఉన్న మందిరాలకు వెళ్ళటానికి ఆశపడుతున్నారు.
మరికొంతమంది కేవలం పాడటానికే, పాటలు వినటానికే, పాటలు పాడుకోవడానికే మందిరాలకు వెళ్తున్నట్టుగా సంగీత ధోరణులు కూడా ఆకర్షితులవుతూ సంగీతానికి ప్రాముఖ్యత ఇచ్చి మందిరాలకు వెళ్తున్నారు. కానీ ఆత్మదేవుడు మాట్లాడే విషయాలను, వాక్య సత్యాలను తెలుసుకోవాలన్న వారు బహు అరుదుగా కనపడుతున్నారండి. దేవుని సన్నిధిలో దినమంతా గడపడం ఎంత ధన్యతో నువ్వు గుర్తించిన రోజు మరి ఏది నీకు రుచించదు. దేవుని సన్నిధిని అనుభవించిన వాడు మరి దేని కొరకు ఆత్రతపడడు. ఆధ్యాత్మిక జీవితంలో సరిలేని వ్యక్తులు ఆలయాలకు వెళ్ళినా కూడా వారు బాగుపడటం లేదు. కారణం, వారు అక్కడ కూడా తమ పెత్తనం చేయాలని, తమ ఉనికిని చూపించుకోవాలని, మనుషుల్ని కలుసుకునేటువంటి ఒక క్లబ్ లాగా నవ్వుకోవడానికి, మాట్లాడుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి, వాళ్ళు ప్రదర్శించుకోవడానికి వెళ్తున్నట్టుగా ఈరోజు విశ్వాసులు ఉన్నారు. కొంతమంది సేవకులు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. చాలా విచారం అండి, చాలా విచారం. దేవుడిని ఘనపరచడానికి, దేవునిని ఆరాధించడానికి మనం వెళ్ళినప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్మన్న భావంతో మనం దేవుని మందిరానికి వెళ్తే దేవుని స్వరం మనం వినగలుగుతాం. కానీ మనం దేవునితో ఏదో చెప్పేసి వచ్చేసామంటే దానివల్ల ప్రయోజనం ఏముందండి? యేసు ప్రభు దగ్గరకు వచ్చేవారు, అయ్యా నా స్థితి నాకు చూపించు, నీ చిత్తం నాకు తెలియచేయి, నన్ను ఆశీర్వదించు, నన్ను కాపాడు, నా తోడురా, నాతో ఉండు, నన్ను సరిచేయి అనే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇవాళ ఆనాడు పరిచయులు భక్తిలాగా చాలామంది భక్తిలో ముదిరిపోయి వాక్యాలన్నీ కంటతా వచ్చేసి వాటి సారాన్ని గ్రహించకుండా వాటికి పెడార్థాలు తీస్తూ వాళ్ళ వాక్యాన్ని పట్టుకొని తప్పుగా బోధించేవాళ్ళు, తప్పుగా విమర్శించేవారు ఎందరో ఎక్కువైపోతున్నారండి. ఒకసారి యేసుప్రభు దగ్గరికి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. 10వ అధ్యాయం మార్కు సువార్త 17వ వచనంలో, ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడకు నేనేమి చేయవలనని ఆయన్ను అడిగాను. అందరి ముందు కావాలని భక్తి కలిగిన వాడిగా చూపించుకుందామని మోకరించటం మంచిది. మోకాళ్ళ ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. కానీ నువ్వు మోకరించేది దేవుని సన్నిధిలో అన్నది గ్రహించు. నీ భంగిమ దేవుడిని సంతోషపెట్టేదిగా ఉండాలి. మనుషులకు భక్తి చూపించడానికి చేతులు జోడించడం, కళ్ళు మూసుకోవటం, ముఖం పొడవుగా పెట్టుకోవటం, లేదా మనుషుల ముందు బిగరగా ప్రార్థించడం, మోకాళ్ళను ప్రార్థించడం ఈ రోజున సాధారణమైపోయింది. వ్యక్తిగతంగా నువ్వు మోకాళ్ళను ప్రార్థిస్తున్నావా? నీ భక్తిని కనపరుచుకోవడానికా లేక భక్తిని నెరవేర్చుకోవడానికా నీవు ఆచరించే భక్తి? సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు నేనేం చేయాలి? పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అందుకేసు, నన్ను సత్పురుషుడా అని ఎలా పిలుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఒకడు లేడు, సత్పురుషుడు కాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, మోసపుచ్చకూడదు, తల్లిదండ్రులను సన్మానింపు, మన ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఏమయ్యా, నీకు తెలుసా? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, మోసపుచ్చకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అన్న ఆజ్ఞలు నీకు తెలుసు కదా. నీకు తెలుసు, వాక్యం తెలుసు కదా, మోకరించడం తెలుసు కదా, దీన్ని పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలని తెలుసు కదా, మారు మనసు పొందాలని తెలుసు కదా, బాప్తీసం పొందాలని తెలుసు కదా, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలని తెలుసు కదా. తెలుసు. వెంటనే సమాధానం చెబుతున్నాడు. ఏమని వస్తుడు? ఎస్, నేను బాల్యము నుండి ఏమంటాడండి? బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉన్నాను. బాల్యం నుండి, చిన్నప్పటి నుంచి నేను వీటిని పాటిస్తున్నాను అంటున్నాడు. మరి పాటిస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావు అందరి ముందుకు వచ్చి? ఏంటండి, కొంతమంది నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను అనుకుంటారు, అంతే. వాక్యం మీకు అర్థమైతే కదా. దొంగిలించకూడదు అంటే నేనేమి బ్యాంకులు దొంగిలించలేదు. వ్యభిచరించకూడదు అంటే నేను పరపురుషులతో, స్త్రీలతో వ్యభిచరించలేదు. ఏంటండి, ఈ
అబద్ధ సాక్ష్యం పలకూడదు, మోసపరచకూడదు, తల్లిదండ్రులు సన్మానించమంటే నేను సంవత్సరానికి ఒకసారి అమ్మ నాన్నకు ఆ వస్త్రాలు పెడుతున్నాను అన్నట్టుగా మాట్లాడతారే కానీ నరహత్య చేయొద్దంటే నువ్వు కత్తులతో ఎవరిని చంపలేదు, కానీ నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక సహోదరుని చూచి నీవు ద్రోహి అంటే నువ్వు నరకాగ్నికి పాత్రుడవు. వ్యభిచరించొద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా నువ్వు మొహం చూపుతో ఒక స్త్రీని చూస్తే అప్పుడే నువ్వు హృదయంలో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. నువ్వు పెద్ద పెద్ద దొంగతనాలు చేయకపోయినా నీ ఇంటిలో వస్తువులు దొంగతనం చేసినప్పుడు నువ్వు ఎవరిదైనా అడగకుండా చెప్పకుండా నువ్వు తీస్తే అది దొంగతనమే. అది 5 రూపాయలని, అది 5 లక్షలు అవని. అబద్ధ సాక్ష్యాలు పలకూడదు అంటే నువ్వు చూడని దాన్ని, నీకు తెలియని దాన్ని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మరి అనేక సార్లు మనకు తెలియకుండానే ఆజ్ఞలను జవదాటుతూనే నేను ఆజ్ఞలను పాటిస్తున్నాను నాకు తెలుసు అంటున్నావు. తెలిస్తే మరి దేవుని దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నావు? అంటే అందరి బుద్ధు నువ్వు గొప్పవాడినని తెలుసుకోవాలనా? ఇదే మాటను లూకా సువార్తలో ఇంకొంచెం వ్యత్యాసంగా ఉంది చూడండి. లూకా సువార్తలో అతడు నిత్య జీవానికి వారసున్నటకు నేనేమి చేయవలని ఆయనను శోధించుచు అడిగాను. కావాలనే దేవునికి ఒక టెస్ట్ పెడతానికి వచ్చాడంట. దేవుణ్ణి శోధిస్తున్నాడంట, దేవుణ్ణి పరిశోధిస్తున్నాడంట, దేవుని విసిగిస్తున్నాడు. ఇక్కడ చెప్పాలంటే దేవుణ్ణి శోధిస్తూ అడిగాను. అందుకదా ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనని, నిండు వలె నీ పొరుగువాడిని ప్రేమించవలనని రాయబడి ఉన్నది కదా. 10 ఆజ్ఞలను ప్రభు 2 ఆజ్ఞలుగా మార్చాడండి. 10 ఆజ్ఞల్లో ఉన్న సారం నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్న దాంట్లో ఇవిడి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దేని రూపమును చేసుకుని దానికి సాగిలపడకూడదు, ప్రభు ధర్మను ఘనంగా ఎంచాలి, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు తల్లిని తండ్రిని సన్మానించమన్నది. దేవుడిని ప్రేమించేవారు వాటిని అవలంబిస్తారు. దొంగిలకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నీ పొరుగువాని ఏది ఆశించకూడదు అన్నది. నీ పొరుగువాడిని ప్రేమించినప్పుడు వారి పట్ల నువ్వు అటువంటి పాపాలకు చోటి అందులో ఇమిడి ఉన్నాయి. ఆ విషయం రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చదువుతాం చూడండి. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండకండి. పొరుగువాని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు. ఎలానగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞను ఉన్నడల అది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించవల్లని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి కదా. దేవుడిని ప్రేమిస్తే దేవునికి విరోధంగా పాపం చేయవు, నీ పొరుగువాడిని ప్రేమిస్తే పొరుగువానికి విరోధముగా నీవు పాపము చేయవు అని ప్రభు చెప్పినప్పుడు నీ పొరుగువాడిని ప్రేమించు అనేది వక్కాణించినప్పుడు ఇంకా దేవుడిని శోధించడానికి నా పొరుగువాడెవడో అని అడుగుతున్నాడండి. తాను నీతిమంతుడిగా కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ లూకా సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకొనగోడి, అవును కానీ నా పొరుగువాడెవడు అంటున్నాడు. కొంతమంది అండి ప్రశ్నలు వేస్తారు జవాబుల కొరకు కాదు, అవతల వారికి ఇబ్బంది కలుగు చేయటానికి. తాను చాలా తెలివిగలవాడు, జ్ఞానవంతుడు, నీతిమంతుడు అని నిరూపించుకోవడానికి మందిరానికి వెళ్ళేది. అందుక నీ భక్తిని చూపించుకోవడానికి మందిరానికి వెళ్తున్నావా? భక్తిని నేర్చుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తున్నావా? దేవుని సన్నిధిలో నిన్ను నీవు కనబరుచుకోవడానికి వెళ్తున్నావా? దేవుని మందిరంలో మనుషులకు కనబడటానికి వెళుతున్నావా? జాగ్రత్త సుమ. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఆచారంగా దేవుని మందిరాలకు వెళ్ళి వచ్చామని చెప్పుకోక, మాకు అన్నీ తెలుసులే అనే భావంతో మేము ఉండిపోక, నా పాపములన్నీ, నా దోషములన్నీ, నా అతిక్రమములన్నీ నాకు తెలియచేయమన్న యోగు వలె దేవా నన్ను పరిశోధించు, పరిశీలించు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుందేమో చూడన్న దావీదు వలె నీ హృదయంలో నీ సన్నిధిలో నీ ముఖకాంతిలో మా హృదయాలు చూసుకునడానికి
ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నీ రక్తములో కడగబడి శుద్ధులమై పరిశుద్ధులమై నీకు ఇష్టలమై నీ రాకడ కొరకు సిద్ధపడే వధువు సంఘములో పాలిభాగస్తులుగా ఉండాలనే ఆశతో నీ మందిరాలకు వెళ్ళుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడేడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు మీకు లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. ముందుగా మీరు మందిరాలకు వెళ్ళి ప్రభువును ఆరాధించుకోండి. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మహాకృప మీకు తోడేడు దాకా. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.